ప్రార్థనను తమ ప్రాణంగా చేసుకోనని విశ్వాసులు విశ్వాసంలో బలమైన వారుగా ఉండలేరు. ప్రార్థనా గదిలో నీ పరిచర్య, దేవునితో నీ సహవాసం వికసించినంత అందంగా మరెక్కడా అది వికసించదు. ప్రార్థనా గది ఒక అందమైన అనుభవం. ప్రార్థనా గది ఒక అందమైన ఉద్యానవనం. యేసు ప్రభు ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు. ఆయన తీగలం మనం. తీగ ద్రాక్షావల్లిలో అంటుకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది, బహుగా ఫలిస్తుంది. కారు ద్రాక్షలు కాయదు. అందుచేత మనం ఆయనకు స్నేహితులమవుతాము. మన జీవితాల ద్వారా ఆయన మహిమ పొందుతాడు. మనం ఫలించాలని, బహుగా ఫలించాలని, కొమ్మ కొమ్మలుగా వ్యాప్తి చెందాలని, నీ సరిహద్దు విశాలపరచబడాలని ఆయన కోరుతున్నాడు. ప్రార్థనా గదిలో, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయన మాటలు వింటూ నీవు ఆయనతో మాట్లాడుతూ పరవశించే అనుభవం నీకుందా? నీకు ఒకవేళ ప్రత్యేకంగా ఒక ప్రార్థనా గది లేకపోవచ్చును, కానీ ఒంటరిగా ఆయనతో గడిపే సమయం, అవకాశం నీకుంది కదా. ఒక్కసారి ఆలోచించు.